మనం చాలాసార్లు అమ్మాయిల్ని అర్థం చేసుకున్నాం అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళని అర్థం చేసుకోవటం అంత ఈజీ కాదు. ఒక అమ్మాయి నవ్వుతుందంటే తన లైఫ్ పర్ఫెక్ట్ అని కాదు. ఒక అమ్మాయి సైలెంట్ గా ఉందంటే తనకి ఫీలింగ్స్ లేవు అని కాదు. ఒక అమ్మాయి పర్లేదు అంటుందంటే నిజంగా పర్లేదు అని కాదు. ఒక అమ్మాయి దూరంగా ఉంటుందంటే కేర్ చేయడం ఆపేసింది అని కాదు. ఒక అమ్మాయి స్ట్రాంగ్ గా కనిపిస్తుందంటే తనకు బాధ లేదు అని కాదు. చాలా సార్లు తన బాధని తన స్మైల్ వెనకాల దాచుకుంటుంది. అందరూ అంటారు అమ్మాయిలు ఎమోషనల్ అని, కానీ నా ఒపీనియన్ లో ఎమోషనల్ గా వాళ్ళ కేర్ ఎక్కువ, వాళ్ళకి రిలేషన్షిప్స్ మీద నమ్మకం ఎక్కువ, వాళ్ళకి చిన్న చిన్న మూమెంట్స్ కూడా చాలా వాల్యూ. ఒక అమ్మాయి నిజంగా ప్రేమించిందంటే తన టైం ఇస్తుంది, తన అటెన్షన్ ఇస్తుంది, తన ప్రేయర్స్ లో కూడా ఆ పర్సన్ ఉంటాడు. కానీ తన హార్ట్ హర్ట్ అయితే ఆ పెయిన్ ని బయటికి చూపించకుండా సైలెంట్ గా క్యారీ చేస్తుంది. అందుకే ఒక అమ్మాయిని ప్రేమించడం కన్నా ముందు తను రెస్పెక్ట్ చేయడం నేర్చుకోవాలి, తన ఫీలింగ్స్ ని వినడం నేర్చుకోవాలి, తన సైలెన్స్ ని కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి స్మైల్ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది, ప్రతి స్ట్రాంగ్ గర్ల్ వెనకాల కొన్ని సైలెంట్ బ్యాటిల్స్ ఉంటాయి. ఈ రోజు నా లైఫ్ లో చాలా స్పెషల్ ప్లేస్ ఉన్న ఒక మనిషి గుర్తొస్తుంది. తను నాకు ఏం నేర్పించిందో అది ఎప్పటికీ మర్చిపోలేదు. లైఫ్ లో కొంతమందిని కలవటమే ఒక బ్లెస్సింగ్ అని అర్థమయ్యేలా చేసిన పర్సన్. ఎందుకంటే కొన్ని మనుషులు మన దగ్గర ఎంతకాలం ఉన్నారనేది ఇంపార్టెంట్ కాదు, వాళ్ళ వల్ల మనం ఎంత మారామనేదే ఇంపార్టెంట్. కొన్ని మెమరీస్ టైంతో ఫీడ్ అయిపోవచ్చు, కానీ కొంతమంది మన ఆలోచనల్లో, మన డిసిషన్స్ లో, మన పర్సనాలిటీలో ఎప్పటికీ ఉండిపోతారు. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అందరి వల్ల కాదు. లైఫ్ ఎక్కడికి తీసుకెళ్ళినా ఒక విష్ మాత్రం ఎప్పుడూ మారదు.